కేటీఆర్ గారు ఎప్పుడు మాట్లాడినా కూడా ఆధారాలతో మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు లాగా ఉట్టి అబద్ధాలు ప్రచారం చేయరు. ఇది మ్యాక్స్ బిఎన్ ఫార్మా యొక్క షేర్ లిస్టు. దీంట్లో కింద సంతకం పెట్టింది స్వయాన రేవంత్ రెడ్డి గారు అల్లుడు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి. మ్యాక్స్ బిఎన్ ఫార్మాలో 16,92,000 షేర్లు గొలుగూరి సత్యనారాయణ అంటే రేవంత్ రెడ్డి గారు అల్లునివి. నంబర్ 2 డాక్టర్ అన్నం శరత్. నిన్న ఎవరికైతే సంబంధం లేదో అని చెప్పుకొచ్చిండ్రో ఆ డాక్టర్ అన్నం శరత్ కు 1,08,000 షేర్లు ఈ మ్యాక్స్ బిఎన్ ఫార్మాలో. మరియు ఇదే అన్నం శరత్ కు సంబంధించిన ఇంకొక సంస్థ ఎస్విఎస్ ఫెసిలిటీ మేనేజ్మెంట్, వాళ్లకు 20,33,333 షేర్లు రేవంత్ రెడ్డి గారి అల్లుని ఫార్మా కంపెనీలో ఈ లెక్కలు ఈ షేర్లో ఉన్నాయి. సంబంధం లేదా? అబద్ధాలు చెప్తారా? కుట్రకోణమని అక్కడ రైతుల మీద అబద్ధాలు, మీ అల్లుని కంపెనీ కోసం మ్యాక్స్ బిఎన్ ఫార్మా కోసం ఇవాళ అక్కడ వ్యవసాయ భూములు తీసుకుంటున్నాం అంటే మళ్ళా సంబంధం లేదు అని అబద్ధాలు. సహృదయ హెల్త్ కేర్, మెడికోవర్ సహృదయ హెల్త్ కేర్ నంబర్ 5 షేర్ హోల్డర్ డాక్టర్ అన్నం శరత్ 5,08,808 షేర్లు ఈ సంస్థలో ఈయనకున్నాయి. ఈ అన్నిటికంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఆర్థిక లావాదేవీలు హెచ్డిఎఫ్సి యొక్క బ్యాంక్ స్టేట్మెంట్, మ్యాక్స్ బిఎన్ ఫార్మా హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టేట్మెంట్. ఇందులో నంబర్ 1 చెక్ డిపాజిట్ బై అన్నం శరత్ మరియు మ్యాక్స్ బిఎన్ ఫార్మా సంస్థ మరియు గొలుగూరి సత్యనారాయణ అంటే రేవంత్ రెడ్డి గారు అల్లుడు. అండ్ అన్నం శరత్ కి సంబంధించిన ఎస్విఎస్ ఫెసిలిటీ చెక్ డిపాజిట్స్. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ యొక్క సంస్థ ఈమెయిల్ ఏదైతే రిజిస్టర్ అయి ఉందో srinivas@medicoverhospitals.in. మ్యాక్స్ బిఎన్ ఫార్మాకు సంబంధం లేదంట, రేవంత్ రెడ్డి గారు అల్లునికి సంబంధం లేదంట, డాక్టర్ అన్నం శరత్ కి సంబంధం లేదంట. మరి ఈ షేర్లేంది, ఈ డబ్బుల లావాదేవీలేంది, ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఏంటి? ఇవన్నీ కాపీస్ కూడా మీ అందరికి కూడా అందజేస్తాము.